హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాసాగా మరియు గాసాబా అనే టాపిక్లో నుంచి లేటెస్ట్గా అడిగిన క్వశ్చన్లు అంటే 2025లో అడిగిన క్వశ్చన్ని పెన్ను పేపర్ ఉపయోగించుకోకుండా ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను మీకు ఈ క్లాస్లో నేర్పించబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. ఎందుకనంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంత తక్కువ పెన్ను పేపర్ యూస్ చేస్తే మనం అంత ఫాస్ట్గా ఆన్సర్స్ చేయగలుగుతాము. అలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ని అసలు పెన్ను పేపర్ని ఉపయోగించుకోకుండా ఎలా యూనిక్గా సాల్వ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, యూపీఎస్సీ సీసాట్ అలానే ఇంకా ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా లేటెస్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను సాల్వ్ చేయబోతున్నాను. నాతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఆన్సర్స్ ట్రై చేయండి. మీకు ఏమొస్తున్నాయో కామెంట్ చేయండి, మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా చూసి రిప్లై ఇస్తాను. అండ్ ప్రతి ఒక్క విద్యార్థి ఈ క్లాస్ చూడడానికి ముందల ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీరు క్లాస్ చూడడం స్టార్ట్ చేయాలి. అండ్ ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేయడం జరిగిందనమాట. తెలుగు మీడియం క్లాసులు, ఇంగ్లీష్ మీడియం క్లాస్ ఎప్పటికీ అవైలబిలిటీ ఉంటాయి. తెలంగాణ ఎవరి విద్యార్థులు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ సార్ ఇవి నేను బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇవి వీక్గా ఉన్నాను, నేను చాలా చోట్ల ప్రిపేర్ అయ్యాను, నేను ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి అని చాలా మంది స్టూడెంట్స్కి రకరకాల రీజన్స్ ఉంటాయి. అలాంటి విద్యార్థులందరూ కోసం ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనమాట ఇది. ఈ బ్యాచ్లో మనం ప్రతిదీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ 3 కూడా నేను చెప్పబోతున్నాను అనమాట. ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాసెస్ ఉంటాయి. ప్రతి టాపిక్ అవగానే పీడిఎఫ్ మిడిల్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ప్రతి టాపిక్ సంబంధించిన టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇందులో మీకు 450 పైనే గంటల క్లాసులు ఉంటాయి అనమాట. ఈ క్లాస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 అవైలబిలిటీ ఉంటాయి. అండ్ రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం రైల్వే గ్రూప్ బి స్పెషల్ బ్యాచ్ ఉంది, రైల్వే ఎన్టీపీ స్పెషల్ బ్యాచ్ ఉంది, అండ్ రైల్వే ఏఎల్పీకి సంబంధించి కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉందన్నమాట. అండ్ ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, ఎస్ఎస్సీ సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ, ఎస్ఎస్సీ స్పెషల్ బ్యాచ్ అన్ని కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. కంప్లీట్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరి విద్యార్థులు తెలంగాణలో విఆర్ఓ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ ఎగ్జామ్, రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్ బ్యాంక్ మహాప్యాక్ కంప్లీట్ కోర్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది. అండ్ సింగిల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి ఆఫర్ అవైలబిలిటీ అనమాట. మీరు కావాల్సిన డెమో క్లాసులు ఈ క్లాస్ అయిపోయింది వినొచ్చు. చందన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో క్లాసులు ఫ్రీగా ఉంటే దానికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు క్లాసెస్ విని క్లాస్ నెక్స్ట్ జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ట్రై చేయండి. ఇవన్నీ కూడా లేటెస్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్. ఇది మీరు చూడొచ్చు. ఎస్ఎస్సి జీడీ 2025, ఎస్ఎస్సి జీడీ 2025లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ట్రై చేయండి. ఆన్సర్స్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయండి. నేను చెప్పింది ఏమిటంటే ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా పెన్ను పేపర్ లేకోకుండా సాల్వ్ చేపిస్తాను మీతో అని చెప్పాను, అవునా? సో అందుకనే మీరందరూ కూడా ఛాలెంజ్కి రెడీగా ఉన్నాను అనుకుంటున్నాను. పెన్ను పేపర్ ఉపయోగించుకోకుండా ఈ క్వశ్చన్స్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ అయితే కనుక ఇది నాతో పాటు మీరు కూడా ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయండి. ఆన్సర్స్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ చేయండి. ఒక సీరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి ఈ క్లాస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఎల్సిఎం ఆఫ్ 56, 30, 108 అండ్ 120 ఈజ్ 56, 30, 108 మరియు 120ల యొక్క కాసాగు ఎంత అని ప్రశ్న అడుగుతున్నారు. సో మనకేం కావాలంటే ఈ కనిపించే నెంబర్స్కి కాసాగు కావాలి, ఎల్సిఎం. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం కట్టమన్న వెంటనే, కాసాగా కట్టమన్న వెంటనే మనం ఏం చేస్తామంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం ఎలా కట్టాలని చెప్పని, అవునా కదా? అందుకనే వెంటనే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే సంగతి మనకు తెలుసు కాబట్టి వెంటనే మనం క్యాలిక్యులేషన్ మొదలుపెట్టేస్తాం, అవునా కదా? అందరూ జనరల్గా కాసాగా కట్టండి అన్న వెంటనే ఇలా క్యాలిక్యులేషన్ మొదలుపెట్టి క్యాలిక్యులేట్ చేస్తారు, అవునా కదా?
ఇది ఎలా చేయాలి మీ అందరూ తెలుసు, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఇలా క్యాన్సిలేషన్ చేసుకుంటూ పోతాం, అవునా కదా? బట్ నేనేమన్నాను, పెన్ను పేపర్ లేకుండా సాల్వ్ చేద్దామని చెప్పాను, అవునా కదా? అందుకనే ఇప్పుడు నేను దీనికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు కంప్లీట్ కోర్స్లో జాయిన్ అయితే అక్కడ మీకు కంప్లీట్ కాన్సెప్ట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత షార్ట్ కట్స్ చెప్తాం. బట్ ఇక్కడ ఏమిటంటే నేను డైరెక్ట్గా షార్ట్ కట్స్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్పట్లేదు, అర్థమైందా? అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మన ఆన్సర్ అనేది 56, 30, 108, 120 వీటిల యొక్క గుణిజం అవ్వాలి. గుణిజం ఎందుకంటే ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే గుణిజం అనమాట. అంటే ఈ నెంబర్స్ యొక్క గుణిజం అవ్వాలి, అవునా? ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే మనం 30 అన్నామో 20 అన్నామో 30, 20 అన్నామంటే ఖచ్చితంగా మన ఆన్సర్ 10లో డివిజిబుల్ అవ్వాలి, 10 చేత భాగించబడాలి. ఎందుకంటే 30 10లో భాగించబడుతుంది, 120 కూడా 10లో భాగించబడుతుంది. అంటే మన ఆన్సర్ కూడా 10లో భాగించబడాలి. ఎందుకంటే మన ఆన్సర్ అనేది ఇక్కడున్న నెంబర్స్ అన్నింటిలో కూడా భాగించబడాలి. ఇక్కడున్న నెంబర్స్ అన్నింటిలో భాగించబడాలి అంటే దాని మీనింగ్ 30లో భాగించబడుతుంది అంటే అది ఖచ్చితంగా 10లో కూడా భాగించబడాలి, అవునా కదా? మరి 10లో భాగించబడాలి అంటే ఖచ్చితంగా చివరిన 0 ఉండాలి, అవునా కదా? ఈ 2 నెంబర్లు 10లో భాగించబడుతున్నాయి కాబట్టి చివరిన 0 ఉన్నాయి. మన ఆన్సర్ కూడా 10లో భాగించబడాలి కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్కి లాస్ట్లో 0 ఉండాలి, అర్థమైందా? ఇక్కడ చూడండి, లాస్ట్లో 0 లేదు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ లాస్ట్లో 0 ఉంది, ఇక్కడ లాస్ట్లో 0 ఉంది, ఇక్కడ లాస్ట్లో 0 లేదు, రాంగ్ ఆన్సర్. అంటే లాస్ట్లో 0 ఉండాలి అంటే సింపుల్గా మాట్లాడంటే మన ఆన్సర్ 10తో డివిజిబుల్ అవ్వాలి, 10తో భాగించబడాలి అనే లాజిక్ ప్రకారం మనం చెక్ చేసినప్పుడు 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి, ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే గమనించండి, ఈ నెంబర్స్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది చూడండి, ఇది 108. ఈ 108 అనేది ఏమిటంటే 9 చేత భాగించబడుతుంది. 108 అనేది 9 చేత భాగించబడుతుంది. 108 అనేది 9 చేత భాగించబడుతుంది, అవునా కదా? అంటే మన ఆన్సర్ కూడా 9 చేత భాగించబడాలి, అవునా కదా? మన ఆన్సర్ కూడా 9 చేత భాగించబడాలి. మన ఆన్సర్ 9తో భాగించబడాలి అంటే 9 డివిజిబిలిటీ రూల్ మీ అందరూ తెలుసు కదా. 108 9లో డివిజిబుల్ అవబోతుంది కాబట్టి మన ఆన్సర్ కూడా 9లో డివిజిబుల్ అవ్వాలి. 9 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే డిజిటల్ సమ్ చెక్ చేయాలి. డిజిటల్ సమ్ 9 డివిజిబిలిటీ రూల్ ఎలా చెక్ చేస్తాము? డిజిటల్ సమ్ చెక్ చేస్తాము. డిజిటల్ సమ్ అనేది ఎంత రావాలి? డిజిటల్ సమ్ అనేది 9 రావాలి, అవునా కదా? అంటే మన ఆన్సర్కి డిజిటల్ సమ్ 9 రావాలి. డిజిటల్ సమ్ చెక్ చేద్దాం. చూడండి, చెక్ చేస్తే 7 + 5 + 6 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 18 అంటే 1 + 8 9. ఇగో నాకు 9 రావాలన్నాను, ఇది 9 వచ్చింది. ఒకసారి ఇచ్చూద్దాం. ఇచ్చూస్తే 6 + 6 చేస్తే 12, 12 + 7 చేస్తే ఎంత వస్తుంది? 12 + 7 చేస్తే 19 అంటే 1 + 9 10 అంటే 1 + 0 1. నాకు కావాల్సిందేమో 9, ఇక్కడేమో 1 వచ్చింది, అది ఇంటే ఇది రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 2, ఇది రైట్ ఆన్సర్ అయిపోద్ది. అర్థమైందా? గమనించండి, మళ్ళీ చాలా మంది విద్యార్థులు డిజిటల్ సమ్ అంటే ఏంటి సార్ అంటారు. నేను అదే చెప్తున్నాను, మీరు కంప్లీట్ కోర్సులో జాయిన్ అయితే అక్కడ మీకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, షార్ట్ కట్ ఎలా అప్లై చేస్తున్నాము, అసలు డిజిటల్ సమ్ అంటే ఏంటి, డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కాబట్టి డిజిటల్ సమ్ అంటే సింపుల్ వర్డ్స్లో మనకున్న నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేసి సింగిల్ డిజిట్ కింద చెప్పాలి, దాన్నే డిజిటల్ సమ్ అని చెప్తాము. దీని గురించి ఆల్రెడీ మన యూట్యూబ్లో కూడా అంతకుముందు వీడియోస్ కూడా చేయడం జరిగిందనమాట. అలా మనం ఇక్కడున్న అంకెలన్నింటినీ యాడ్ చేసి సింగిల్ డిజిట్ కింద చెప్పాలి. ఇప్పుడు చూడండి, 7 + 5 7 + 5 చేస్తే 12, 12 + 6 చేస్తే 18. 18 అంటే 2 అంకెలు ఉన్నాయి, మళ్ళీ యాడ్ చేయాలి. 1 + 8 9. అందుకని దీని డిజిటల్ సమ్ ఎంత అంటే 9. మరి దీన్ని చెక్ చేస్తే ఏమైంది? 6 + 6 12, 12 + 7 చేస్తే 19. 19 అంటే 2 డిజిట్లు. 1 + 9 చేస్తే 10. 10 అంటే 2 డిజిట్లు. మళ్ళీ 1 + 0 చేస్తే 1. దీని డిజిటల్ సమ్ ఏమో 1 వచ్చింది, దీని డిజిటల్ సమ్ ఏమో 9 వచ్చింది. నేనేమన్నానంటే మన ఆన్సర్ అనేది 9 చేత భాగించబడాలి, 9లో డివిజిబుల్ అవ్వాలని చెప్పాను. మరి 9లో డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది డిజిటల్ సమ్ 9 రావాలి. మరి డిజిటల్ సమ్ 9 ఎక్కడొచ్చిందంటే ఆప్షన్ 2. అందుకే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. ఎస్. సో పెన్ను పేపర్ లేకోకుండా ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాము. ఎంతమంది విద్యార్థులకి ఇది ఓకే అని చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఎస్, ప్రతి ఒక్క విద్యార్థి మీ అందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ కూడా లేటెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్లో మిగిలిన వాళ్ళకన్నా తక్కువ సమయంలో ఆన్సర్లు పెట్టగలిగితేనే
ఉంటేనే మీరు కాంపిటీషన్లో నిలవబోతున్నారు, మీరు జాబ్లు కొట్టబోతున్నారు. మీరు ఒకవేళ సీరియస్గా జాబ్ కొట్టాలి అని ఎదురు చూసినట్లయితే కనుక ఈ కాంపిటీషన్లో మీకు బెస్ట్ షార్ట్ కట్స్, బెస్ట్ కాన్సెప్ట్స్ అని తెలియాలి. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ డైరెక్ట్గా షార్ట్ కట్స్ చెప్తున్నాను, కానీ మన కంప్లీట్ కోర్సెస్లో అయితే మీకు అక్కడ కాన్సెప్ట్ చెప్పి అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని చెప్పి ఆ తర్వాత షార్ట్ కట్ చెప్పడం జరుగుతుంది అనమాట. బట్ ప్రస్తుతానికి మన దగ్గర అంత సమయం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా షార్ట్ కట్స్ చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి ఎస్ 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 షబాష్, ఫెంటాస్టిక్ గైస్, షబాష్ 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 షబాష్, ఫెంటాస్టిక్. ఈ క్వశ్చన్ కూడా అందరూ పెన్ను పేపర్ లేకోకుండా ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. నాతో పాటు మీకు ఆన్సర్కి ఏమొస్తుందో మీరు కమెంట్ చేస్తే నేను చూస్తాను. మీకు డౌట్స్ ఏమైనా సరే మీరు కమెంట్ చేయొచ్చు, నేను చూసి రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క విద్యార్థి, ఇంకా ఎవరైనా విద్యార్థులు వీడియోని లైక్ చేయకపోతే అందరూ కూడా వీడియోని లైక్ చేయాలి. ఎందుకంటే నేను మీకోసం లేటెస్ట్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నేను తీసుకుని మళ్ళీ వాటిని ట్రాన్స్లేషన్ చేసి, ఎందుకంటే మీరు జనరల్గా చూస్తే కనుక మన క్వశ్చన్లు తెలుగులో వెంటనే దొరకవు, ఆ ఇంగ్లీష్ క్వశ్చన్లు మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి మీకోసం ఇక్కడ నేను లైవ్లోకి వస్తున్నాను. మరి మీరు చేయాల్సిన ఏంటంటే నాకు మోటివేషన్ కింద మీరందరూ కూడా వీడియోని లైక్ చేయాలి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా వీడియోస్ని ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమంది షేర్ చేయాలి. మీ లైక్, మీ షేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంకరేజ్ చేస్తూ రెగ్యులర్గా లైవ్ క్లాస్లోకి ఎక్కువ మంది విద్యార్థులు వస్తుంటే అప్పుడు నేను మీకోసం లేటెస్ట్ కంటెంట్ మొత్తం అంతా తీసుకొచ్చి నేను చెప్తూ ఉంటాను. అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. చూడండి, ఎల్సిఎం ఆఫ్ 18, 72, 184, 144 ఎంత అంటున్నారు గమనించండి. 18, 72, 184 మరియు 144 యొక్క కాసాగా కావాలి. కాసాగా చూడండి, అంటే మళ్ళీ మనకు కావాల్సింది ఏంటంటే మల్టిపుల్ కావాలి. ఈ నెంబర్స్ యొక్క మల్టిపుల్ అంటే ఇక్కడ కనిపించే నెంబర్స్ యొక్క గుణిజము కావాలి, మల్టిపుల్. ఒకసారి మనం గమనించండి, ఇక్కడ మీరు చూస్తే కనుక 18, 72, 184, 144 ఉన్నాయి, అవునా? అంటే ఇక్కడ ఎక్కడా కూడా మన ఆన్సర్ 10తో డివిజిబుల్ అవ్వాల్సిన అవసరం లేదు, అంటే 10తో భాగించబడాల్సిన అవసరం లేదు, అవునా కదా? అంటే మన ఆన్సర్లో చివరి డిజిట్ 0 ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా మనకు 0 ఉందా? లేదు. 0 లేదంటే దాని మీనింగ్ ఏంటి? మన ఆన్సర్ కూడా 10 చేత భాగించబడకూడదు, అవునా కదా? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఇక్కడ 0 వచ్చింది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా? ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఆన్సర్ ఇదేనవ్వాలి, 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 అవునా కదా? నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు గమనించండి, ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, అవునా కదా? ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. మరి ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఆన్సర్ కూడా ఈవెన్ నెంబర్ అవ్వాలి, ఆడ్ నెంబర్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్, అవునా కదా? ఇక్కడ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. చూడండి, 18, 72, 184, 144 ఈవెన్ నెంబర్స్. మన ఆన్సర్ కూడా ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి రాంగ్ ఆన్సర్. 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయి ఇంకా మనకి 2 ఆన్సర్లు ఉన్నాయి. వాటిలో ఏది ఆన్సర్ మనం చెప్పాలి. ఇక్కడ గమనించండి, 18తో భాగించబడుతుంది అంటే 18తో భాగించబడుతుంది అంటే దాని మీనింగ్ అది 9 చేత కూడా భాగించబడుతుంది అర్థం అనమాట, అవునా కదా? ఒక అంకె 18 చే భాగించబడుతుంది అంటే అది 9 చేత కూడా భాగించబడుతుంది అని అర్థం. 18తో డివిజిబుల్ అయ్యింది అంటే 9తో కూడా డివిజిబుల్ అవ్వాలని అర్థం. మరి మనం 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. 9 డివిజిబిలిటీ రూల్ ఎలా చెక్ చేస్తామంటే డిజిటల్ సమ్ అనేది 9 రావాలి, అవునా కదా? 9 డివిజిబిలిటీ రూల్ ఎలా చెక్ చేస్తామంటే డిజిటల్ సమ్ అనేది 9 రావాలి. మరి చూడండి, ఆప్షన్లో డిజిటల్ సమ్ 9 ఏదొస్తే అదే మన ఆన్సర్ అవుద్ది, ఓకేనా? ఎందుకు నేను 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తానంటే ఇక్కడ మీరు చూడండి 18 ఉంది. 18 అంటే దాని మీనింగ్ ఇది 9 × 2, అవునా కదా? అంటే మన ఆన్సర్ అనేది 9లో డివిజిబుల్ అవ్వాలి, 9 చేత భాగించబడాలి. 9 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఆప్షన్లో డిజిటల్ సమ్ 9 ఏది ఉంటే అది ఆన్సర్. చెక్ చేద్దాం. చూడండి, ఇది చెక్ చేస్తే ఏమవుతుంది? 8 + 8 చేస్తే 16, 16 + 6 చేస్తే 22, 22 అంటే 2 + 2, 2 + 2 చేస్తే 4. మనకు కావాల్సింది 9 అని చెప్పాను, ఇక్కడ 4 వచ్చింది, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి ఇది రాంగ్ ఆన్సర్ అయిందంటే ఆటోమేటిక్గా మనం చెక్ చేయకోకుండా ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అయిపోద్ది. ఆటోమేటిక్గా మీరు కాల్ చెక్ చేసుకోండి, దానికి ఖచ్చితంగా డిజిటల్ సమ్ 9 వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే మనకు 2 ఆప్షన్లు మిగిలాయి. ఈ రెండిట్లో మన ఆన్సర్ ఉంది. మన ఆన్సర్ ఖచ్చితంగా 9 చేత భాగించబడాలి, అవునా కదా? మన ఆన్సర్ ఖచ్చితంగా 9 చేత భాగించబడాలి. మరి మన ఆన్సర్ 9 చేత భాగించబడాలి కాబట్టి మొదటి ఆప్షన్ని మనం చెక్ చేస్తే దాని డివిజిబిలిటీ రూల్ ఏమొచ్చింది? దానికి డివిజిబిలిటీ రూల్ కట్టాము. 9 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే డిజిటల్ సమ్ 9 రావాలి. డిజిటల్ సమ్ కడితే ఏమొచ్చింది? డిజిటల్ సమ్ 4 వచ్చింది. కానీ నాకు కావాల్సింది 9 కావాలి, అంటే మొదటి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ఎస్. ప్రతి ఒక్క విద్యార్థికి ఇవి నచ్చాయి అనుకుంటున్నాను. మీ అందరికీ అర్థమవుతున్నాయి. నచ్చాయి అంటే కనుక ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని కామెంట్ చేయండి. మీరు ఎస్ అని కామెంట్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. అర్థమవుతున్నాయి సార్, నచ్చింది సార్, షార్ట్ కట్ బాగుంది అనే విద్యార్థులందరూ కూడా ఒకసారి ఎస్ అని కామెంట్ చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థి కామెంట్ చేయాలి. ఎస్ ఫెంటాస్టిక్ గైస్, షబాష్.
ఎస్, ఇది ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. 2025 లేటెస్ట్గా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. మీరు వెళ్ళి కావాల్సి చూడొచ్చు. ఎస్ఎస్సి జీడీ 2025లో జరిగిన క్వశ్చన్ పేపర్ మీరు ఓపెన్ చేయండి. ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ మీకు కనిపిస్తాయి అనమాట. సేమ్ నెంబర్, సేమ్ ఆప్షన్స్, ఎగ్జాక్ట్గా డిటో, సేమ్ టు సేమ్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి. ఎస్, ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ఎస్ఎస్ అని కమెంట్ చేస్తున్నారు. అందరూ కమెంట్ చేయాలి, ప్రతి ఒక్క విద్యార్థి. ఇది కూడా ఎస్ఎస్సి జీడీ 2025లో వచ్చిన క్వశ్చన్. ట్రై చేయండి ప్రతి ఒక్క విద్యార్థి. ఎస్ ఎస్ ఎస్, ఇంకా చాలామంది విద్యార్థులు వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారు. నేనేమంటున్నానంటే, మీకు ఇది నచ్చింది అంటే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు. నచ్చింది, ఉపయోగపడుతుంది సార్, మీరు ఇలాంటి క్లాసులు మాకు రెగ్యులర్గా చెప్పాలి, మాకు ఇవి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అనే విద్యార్థులందరూ కూడా మీరు లైక్ చేస్తే అప్పుడు నేను ఎక్కువ మందికి ఉపయోగపడుతున్నాయి అనే ఉద్దేశంతో నేను మీకోసం లేటెస్ట్ కంటెంట్, లేటెస్ట్ క్వశ్చన్స్, మంచి మంచి షార్ట్ కట్స్తో, యూనిక్ అప్రోచెస్తో, టైం సేవింగ్ టెక్నిక్స్తో నేను మీకు తీసుకురాబోతున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయాలి. ఎస్ 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 ఎస్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. అర్థమెటిక్ న్యూ బ్యాచ్ కూడా లాంచ్ అవబోతుంది వెరీ సూన్. అర్థమెటిక్ న్యూ బ్యాచ్ కూడా లాంచ్ చేస్తున్నాము. ఎస్, ఈ క్వశ్చన్ అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి ప్రతి ఒక్కరు కూడా ద ఎల్సిఎం ఆఫ్ 42, 36, 312, 126 వీటి ఎల్సిఎం అడుగుతున్నారు. గమనించండి, మన ఆన్సర్ వీటి యొక్క మల్టిపుల్ అవ్వాలి. మల్టిపుల్ గుణిజము మల్టిపుల్ అవ్వాలి, అవునా కదా? వీటి యొక్క మల్టిపుల్. మరి గమనించండి, ఎప్పుడైతే మనం వీటి యొక్క మల్టిపుల్ అన్నామో, వీటి యొక్క మల్టిపుల్ అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ ఏ నెంబర్ కూడా 10లో డివిజిబుల్ అవ్వట్లేదు. ఏ నెంబర్ కూడా 10లో డివిజిబుల్ అవ్వట్లేదు. అంటే మన ఆన్సర్ కూడా 10లో డివిజిబుల్ అవ్వకూడదు. మన ఆన్సర్ కూడా 10లో డివిజిబుల్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఏమైంది, ఇది 0 వచ్చింది. 0 వచ్చింది 10లో డివిజిబుల్ అవుద్ది. 10లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఇదేమో ఆడ్ నెంబర్ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ నెంబర్స్ అన్ని కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ కూడా ఈవెన్ నెంబరే ఉండాలి, అవునా కదా? అందుకనే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి. మరి ఈ రెండిట్లో మన ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఏమిటి అనేది చెప్పాలి. ఒక్కసారి గమనించండి, ఇది 36 అండ్ నథింగ్ బట్ 9 into 4, అవునా కదా? అంటే మన ఆన్సర్ 9లో డివిజిబుల్ అవ్వాలి. మన ఆన్సర్ ఖచ్చితంగా 9 చేత భాగించబడాలి. 9 చేత భాగించబడుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం చేయాల్సింది ఏమిటంటే డిజిటల్ సమ్ చెక్ చేయాలి. డిజిటల్ సమ్ 9 వస్తే గనక ఆ నెంబర్ 9 చేత భాగించబడుతుంది, అవునా కదా? డిజిటల్ సమ్ 9 వస్తే ఆ నెంబర్ 9 చేత భాగించబడుతుంది అర్థం అనమాట. అందుకనే మీరు ఈ ప్రశ్నకి చెక్ చేసి ఆన్సర్ అని చెప్పాలి. ఈ ప్రశ్నకి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పట్లేదు, మీరే చెక్ చేయండి. చెక్ చేసి ఈ ప్రశ్నకి ఆన్సర్ అని చెప్పండి. ఇది మీ అందరికీ కూడా హోంవర్క్. ఆల్రెడీ కొంతమంది విద్యార్థులు చెప్పేశారు. ఎస్ 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 ఎస్, ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి ఆన్సర్ ఏమొస్తుందో. ఎస్ ఎస్ ఎస్, ఫెంటాస్టిక్ గైస్, ఫెంటాస్టిక్. ట్రై చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి ప్రతి ఒక్క విద్యార్థి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీకు డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ చేయొచ్చు. ఎస్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్, ద ఎల్సిఎం ఆఫ్ 672 అండ్ 7056 ఏమిటి అంటున్నారు. ఎల్సిఎం ఆఫ్ 672 అండ్ 5076 కమెంట్ చేయాలి, అందరూ కూడా కమెంట్ చేయాలి. ఎస్ 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 ఎస్, షబ్బాష్, ప్రతి ఒక్క విద్యార్థి కూడా కమెంట్ చేయాలి. ఎస్ 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 ఎస్, ఒక్కసారి చూడండి. ఎల్సిఎం ఆఫ్ 672 into 7056, ఇక్కడ రెండే నెంబర్లు ఉన్నాయి. వీటి యొక్క ఎల్సిఎం కాసాగు ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఆప్షన్ చూడొచ్చు. ఆప్షన్స్ అన్ని కూడా చాలా పెద్దగా ఉన్నాయి, అవునా కదా? ఒకసారి చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయబోతున్నాము అంటే, ఎందుకంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా చెక్ చేయడానికి లేదు, అవునా కదా? డైరెక్ట్గా చెక్ చేయడానికి లేదు. అందుకనే నేను ఎలా రాయబోతున్నాను అంటే 672ని 6 into 112 అని రాయొచ్చా? 6 into 112 అని రాయొచ్చా? అలానే 7056ని మనం ఏమని రాయొచ్చు అంటే 7 into 1008 అని రాయొచ్చా? 7 into 1008, అవునా కదా? 7 into 1008. 672 నేమో 6 into 112, 7056 నేమో 7 into 1008 అని రాసాం, అవునా? ఇప్పుడు నాకు దీన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేయడానికి అవకాశం ఉంది. చూడండి, దీన్ని మనం ఇలా రాయొచ్చా? 1008ని 112 into 9 అని రాసుకోవచ్చుగా. 112 into 9, ఎస్ ఆర్ నో? 112 into 9. ఇప్పుడు చూడండి, మన క్యాలిక్యులేషన్ సింపుల్ అయిపోద్ది. ఇక్కడ 112 ఉంది, ఇక్కడ 112 ఉంది, అవునా? ఇప్పుడు నాకు ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండు నెంబర్స్ యొక్క కాసాగా కావాలి. అది ఎంత అంటే ఈ రెండిట్లో కామన్గా 112 ఉంది కాబట్టి 112 తీసుకోండి. 112 into, ఇగో
ఇక్కడ ఈ రెండిట్లో కామన్గా మీరు ఇక్కడ 6 ఉంది, అంటే ఇక్కడ కామన్గా 1 1 2 ఉంది తీసుకున్నాము. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది. మరి 6 7 9కి ఎల్సిఎం కావాలి మనకి. ఇక గమనించండి, 6కి 9కి ఎల్సిఎం ఎంత? 6కి 9కి ఎల్సిఎం ఎంత అంటే 18. 6కి 9కి ఎల్సిఎం 6కి 9కి కాసాగా ఎంత అంటే 18. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇంక 7, అవునా కదా? ఇప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు మల్టిప్లికేషన్ వస్తే మల్టిప్లికేషన్ చేయండి, లేదు అనుకుంటే కనుక జస్ట్ లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. చూడండి, లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే కనుక 2 8 టైమ్స్ చేస్తే 16, లాస్ట్లో 6 వచ్చింది. 6 7 టైమ్స్ చేస్తే 42, అంటే మన ఆన్సర్ లాస్ట్లో 2 రావాలి. లాస్ట్లో 2 వచ్చేది మన ఆన్సర్. లాస్ట్లో 2 ఎక్కడ వచ్చిందంటే ఆప్షన్ 1. ఇది ఒక్కటి మాత్రమే, ఆప్షన్ 1 మాత్రమే లాస్ట్లో 2 వచ్చింది. సో ఆన్సర్ ఏమిటంటే 14112. 14112 ఆప్షన్ 1 ఆన్సర్. ఎస్ ఫెంటాస్టిక్ గైస్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన ప్రశ్న ఇది. ఎగ్జాక్ట్గా ఈ ప్రశ్నలో ఇక్కడ మనకు రెండే నెంబర్లు ఇచ్చారు. రెండే నెంబర్లు ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం కాసాగా ఎంత అని అడుగుతున్నారు. వాటి యొక్క కాసాగా ఎంత అని అడుగుతున్నారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎం కాసాగా ఎంత అడిగినప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేసుకోండి, సింప్లిఫై చేయండి. ఎందుకంటే ఆప్షన్ ఇదా అని తెలియాలి కదా, అందుకని సింప్లిఫై చేసుకున్నాము. సింప్లిఫై చేస్తే దాన్ని ఆన్సర్ ఏమొచ్చింది అంటే మనకి ఆప్షన్ 1 ఆన్సర్ వచ్చింది. 112 అనేది గమనించండి. ఈ నెంబర్స్ చూసిన వెంటనే, అంటే ఈ రెండు నెంబర్స్ని చూసిన వెంటనే మనం ఎలా దీన్ని సింప్లిఫై చేసుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే అది ప్రాక్టీస్ ద్వారా తెలుస్తుంది అనమాట. అది మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఓకేనా? ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేయాలి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఎస్ అందరూ ట్రై చేయండి. ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేయాలి, ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. లేటెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్, లేటెస్ట్ అనమాట ఇవన్నీ కూడా. 2025 లేటెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్. ఎవరైతే విద్యార్థులు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్ ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ అవ్వచ్చు, ఎంటీఎస్ అవ్వచ్చు, స్టెనోగ్రాఫర్ అవ్వచ్చు, జీడీ అవ్వచ్చు, సిపిఓ అవ్వచ్చు, రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ అవ్వచ్చు, గ్రూప్ డి అవ్వచ్చు, ఏఎల్పి అవ్వచ్చు, అలానే పోలీస్కి సంబంధించి ఎస్ఐ లేదా కానిస్టేబుల్, ఒకవేళ బ్యాంక్ ఎగ్జామ్ సంబంధించి పీఓ అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు, లేదా యూపీఎస్సీ సీసాట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయినా, ఆఫ్కాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయినా, ఐసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయినా, ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్ ఏదైనా సరే ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్లో కనిపించే క్వశ్చన్స్ అవి ఏమిటి అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెన్ను పేపర్ ఉపయోగించుకోవడం ఎలా చెప్పాలి అనేది మనం ఇప్పుడు నేర్పిస్తున్నాము. మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయితే కనుక మీరు నాతో పాటు క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. మీరు ఈ క్వశ్చన్స్ని పెన్ను పేపర్ లేకుండా పెట్టగలుగుతున్నారా అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్. మనం ఎగ్జామినేషన్ రాస్తే ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మనం పెన్ను పేపర్ లేకుండా పెట్టగలుగుతున్నామా లేదా అని తెలుసుకోగలుగుతారు కదా మీరు. అందుకనే ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి, డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. ఒకసారి చూడండి. డిటర్మైన్ ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15, 25, 40, 75. 15, 25, 40 మరియు 75 వచ్చే ఖచ్చితంగా భాగించబడే 4 అంకెల గరిష్ట సంఖ్య ఏది అంటున్నారు. ఇవి ఇక్కడ కూడా వాళ్ళు లేదే లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అంటున్నారు. అంటే ఇక్కడ కూడా మనకు కట్టాల్సింది ఎల్సిఎమే కట్టాలి, అర్థమైందా? కాకపోతే ఏంటంటే మనకు కావాల్సింది లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ కావాలి, అవునా? లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఇప్పుడు ఈ లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇక్కడున్న నెంబర్స్ అన్నిటిలో కూడా డివిజిబుల్ అవ్వాలి, అర్థమైందా? ఇక్కడున్న నెంబర్స్ అన్నిటిలో కూడా డివిజిబుల్ అవ్వాలి, అవునా కదా? అందుకనే ఇప్పుడు మన ఆన్సర్ ఇక్కడున్న నెంబర్స్ అన్నిటిలో డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. డివిజిబుల్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేయబోతున్నామంటే ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది 25, అవునా కదా? 25. మరి 25 డివిజిబుల్ రూల్ ఏమిటి? ఎందుకంటే మన ఆన్సర్ అనేది ఇక్కడున్న 4 నెంబర్లో ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి, ఖచ్చితంగా భాగించబడాలి. అందుకనే మన ఆన్సర్ అనేది 25 చేత భాగించబడుతుంది. మరి 25 డివిజిబుల్ రూల్ ఏమిటంటే లాస్ట్ టూ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 25లో డివిజిబుల్ అవ్వాల్సిన అవసరం ఉంది, అవునా? ఇక్కడ చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ ఏంటంటే 00, అవునా? ఇది ఖచ్చితంగా 25లో డివిజిబుల్ అవుద్ది. ఇగో 75, ఇది కూడా 25లో డివిజిబుల్ అవుద్ది. ఇదిగో ఇది లాస్ట్ 2 డిజిట్స్, ఇవి 25లో డివిజిబుల్ కావు. ఇగో లాస్ట్ 2 డిజిట్స్ 60, ఇది కూడా 25లో డివిజిబుల్ కాదు. అంటే దాని మీనింగ్ ఆన్సర్ ఇదేనా అవ్వాలి లేదా ఆన్సర్ ఇదేనా అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి, అవునా కదా? ఈ రెండిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ గమనించండి. నెక్స్ట్ ఇప్పుడు నేను 40 చూస్తున్నాను. 40 ప్రకారం ఏంటంటే 40 ప్రకారం
ఈ నెంబర్ అనేది 4లో 10లో డివిజిబుల్ అవ్వాలి, 4లో 10లో, అవునా కదా? అంటే మన ఆన్సర్ కూడా 10లో డివిజిబుల్ అవ్వాలి, మన ఆన్సర్ కూడా 10లో భాగించబడాలి. ఇది చూడండి, ఇది 10లో డివిజిబుల్ కాదు, ఎందుకంటే 10లో డివిజిబుల్ అయితే లాస్ట్ డిజిట్ అనేది 0 ఉండాలి. 10లో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 లేదు, రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లేటెస్ట్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్, ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేస్తున్నాము. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి. ఆన్సర్స్ ఏమొచ్చినాయో కమెంట్ చేయండి, డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నింటిలో కూడా నేను చూసి రిప్లై ఇస్తాను. ఎస్, ఈ క్వశ్చన్ ట్రై చేయాలి ప్రతి ఒక్క విద్యార్థి, లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. ఈ క్వశ్చన్ ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. వెన్ 12, 15, 18, 20, 25 divide the least number x, the remainder in each case was 5, but x was divisible by 7. What is the value of x? 12, 15, 18, 20 మరియు 25లో అతి చిన్న సంఖ్య xని భాగించినప్పుడు ప్రతి సందర్భంలో శేషము 5 కానీ x 7 చే భాగించబడుతుంది. ఎక్స్ విలువ ఎంత? సో మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ విలువ కావాలి. గమనించండి, ప్రశ్న చెప్పిన దాని ప్రకారం ఎక్స్ అనేది ఏమిటంటే 7 చేత భాగించబడుతుంది, అవునా కదా? ఎక్స్ అనేది 7 చేత భాగించబడుతుంది. అంటే మీరు డైరెక్ట్గా 7 చేత భాగించబడేది ఏమిటి అని చెక్ చేసి ఆన్సర్ ఏంటి పెట్టొచ్చు. అదొక విధంగా. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మీరు గమనించండి, ఇది ప్రతిసారి మనం 12తో కానీ 15తో కానీ 18తో కానీ 20తో కానీ 25తో కానీ భాగించినప్పుడు శేషం ఏమొస్తుందంటే 5 వస్తుందంట. మనకి ప్రతి సందర్భంలో శేషం 5 వస్తుంది, అవునా కదా? అంటే శేషము 5 వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్లో నుంచి 5 తీసేసి అప్పుడు ఆ వచ్చిన వాల్యూ అనేది 12, 15, 18, 20, 25 చేత భాగించబడాలి అని చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తానంటే ఆప్షన్లో నుంచి 5 తీసేసి 25 డిజిబుల్ రూల్ చెక్ చేస్తున్నా. 25 డిజిబుల్ రూల్. 25 డిజిబుల్ రూల్ ఏమిటంటే చివరి 2 అంకెలు 25 చేత భాగించబడాలి. చివరి 2 అంకెలు, అవునా కదా? చివరి 2 అంకెలు 25 చేత భాగించబడాలి. ఇప్పుడు నేను ఇక్కడ 5 తీసిన తర్వాత చివరి 2 అంకెలు 25 చేత భాగించబడితే అది మన ఆన్సర్ అవుద్ది. చెక్ చేద్దాం చూడండి. ఇగో 5 తీసాము. 5 తీస్తే ఏమవుతుందంటే 3060. 3060 అనేది 25 డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ అవ్వట్లేదు, అవునా కదా? డివిజిబుల్ అవ్వట్లేదు. ఎస్ ఆర్ నో? డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇగో 5 తీస్తే ఏమవుతుంది? 3600, అవునా కదా? ఇక్కడ చివరి 2 అంకెలు అంటే 00. మరి 00 25 చేత భాగించబడుతున్నాయా? ఎస్, భాగించబడుతున్నాయి. ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 5 తీసేస్తే ఎంత అంటే 3501. ఇది చివరి 2 అంకెలు 5 చేత చివరి 2 అంకెలు 25 చేత భాగించబడుతున్నాయా? భాగించబట్టలేదు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇవి 5 తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే 3555. చివరి 2 అంకెలు 25 చేత భాగించబడుతున్నాయా? భాగించబట్టలేదు, రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఎందుకంటే మనం 5 తీసేసిన తర్వాత చూడండి, 5 తీసేసిన తర్వాత చివరి 2 అంకెలు 25 చేత భాగించబడాలని ఉన్నాము. ఇక్కడ చివరి 2 అంకెలు ఏమొచ్చాయంటే 00, నథింగ్ బట్ 100 25లో పాప్ అవుతుంది. అందుకని ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 2. అర్థమవుతుందా? దీన్ని ఎలాగైనా చెక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం ఇలా కూడా చెక్ చేయొచ్చు. ఏమని? మన ఆన్సర్ అనేది 7 చేత భాగించబడాలి. ఎందుకంటే ప్రశ్నలోనే చాలా క్లియర్ చెప్పేశారు, ఎక్స్ అనేది 7 చేత భాగించబడుతుంది, అవునా కదా? ఎక్స్ విలువ 7 చేత భాగించబడుతుంది అని చాలా క్లియర్గా చెప్పేశారు. మరి ఆన్సర్లో ఏదైతే 7 చేత భాగించబడుతుందో అది మన ఆన్సర్ అవుతుంది. చెక్ చేయండి. ఇది సపోజ్ మీరు చెక్ చేశారు అనుకోండి, చెక్ చేసి ఏమవుతుంది? 7 5 times 35, ఇంకా 1 మిగిలిపోయింది 10. 7 1 times 7, ఇంకా 3 మిగిలిపోయింది. మళ్ళీ 7 5 times 35 పోయింది కదా? ఇది ఎగ్జాక్ట్గా పోయింది. ఎగ్జాక్ట్గా 7 చేత భాగించబడింది. ఇది ఆన్సర్ అవుతుంది. మీరు కావాల్సిన డైరెక్ట్గా 7 చేత భాగించబడుతుంది అని కూడా చెక్ చేసుకోవచ్చు. సార్ నాకు ఈ 5 తీసిన తర్వాత నేను వెళ్ళి చెక్ చేసి ఇది 25లో పోతుందా లేదా అని చెక్ చేయడం కన్నా నేను 7తో భాగించబడుతుందా లేదా చెక్ చేసుకుని ఆన్సర్ పెడతాను సార్ అంటే అలా కూడా పెట్టొచ్చు. ఈ 2 విధాల్లో ఎలాగైనా పెట్టొచ్చు, ఎలా పెట్టినా ఆన్సర్ వచ్చింది. ఇవి కావాల్సి చెక్ చేయండి. ఇది 7 చేత భాగించబడుతుందని చూడండి. 7 4 28 అంటే 2 మిగిలిపోయింది, అవునా కదా? మళ్ళీ 7 4 28 అంటే మళ్ళీ 2 మిగిలిపోయింది. 25 ఎలాగో 7లో పోదు, అవునా కదా? పోవట్లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇగో చూడండి, 7 5 35. నెక్స్ట్ ఇగో ఇది పోదు. మళ్ళీ 7 5 35. ఇగో 60 కూడా పోదు, అవునా కదా? 7 చేత భాగించబడాలి. 7 చేత భాగించబడేది ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ కూడా ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఎస్, ప్రతి ఒక్క విద్యార్థి. ఎస్. ఫెంటాస్టిక్ గైస్.
లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఫటాఫట్ ట్రై చేయాలి. ఎస్, ఫెంటాస్టిక్. ఎస్, షబ్బాష్, ఫెంటాస్టిక్ గైస్. ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమొస్తుందో. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. వెన్ 8, 16, 18, 20, 25 divide the least number x, the remainder in each case is 3, but x is divisible by 7. What is the value of x? 8, 16, 18, 20 మరియు 25 అతి చిన్న సంఖ్య ఎక్స్ని భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ శేషము 3 అవుతుంది. కానీ ఎక్స్ 7 చే భాగించబడుతుంది. ఎక్స్ విలువ ఎంత అంటున్నారు. గమనించండి, ప్రశ్నలో చాలా క్లియర్ చెప్పారు. ఏమనంటే ఎక్స్ 7 చేత భాగించబడుతుంది అని. సేమ్ టు సేమ్ ఇందాడు క్వశ్చనే. ఎక్స్ 7 చేత భాగించబడుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే 7 మల్టిపుల్ చెక్ చేయొచ్చు. ఆప్షన్లో 7 మల్టిపుల్ ఏది ఉంటే అదే ఆన్సర్. లేదు అనుకుంటే ఇంకోలా ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతిసారి కూడా మనం శేషం 3 వస్తుందని చెప్పారు. అంటే 16తో కానీ 18తో కానీ 20తో కానీ 25తో కానీ దేంతో భాగించినా సరే శేషం 3 వస్తుందని చెప్పారు. మరి శేషం 3 వస్తుంది కాబట్టి 3 తీసేయండి. 3 తీసేసిన తర్వాత మనం ఇది డివిజిబుల్ రూల్ చెక్ చేసుకోవచ్చు. డివిజిబుల్ రూల్ చెక్ చేసుకుంటే ఏది మన కండిషన్ సాటిస్ఫైడ్ అదే ఆన్సర్ అవుద్ది. ఓకేనా? అలానే చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏమని, సపోజ్ సెలెక్ట్ నేను ఇది భాగించాను. ఇప్పుడు నేను 25తో భాగించాలనుకుంటున్నాను. 25 చేత భాగించినప్పుడు నాకు శేషం 3 రావాలి. 25 చేత భాగించినప్పుడు శేషం 3 రావాలి. అవునా కదా? 25 చేత భాగించినప్పుడు శేషం 3 రావాలి. ఓకేనా? ఎందుకంటే శేషం 3 రావాలి కదా. చూడండి 7203. ఇప్పుడు చూడండి లాస్ట్ 2 ఇయర్స్ ఏమని అంటే 03 ఉంది. అవునా కదా? ఇప్పుడు నేను దీన్ని 25తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 3 వస్తుంది. 25తో డివైడ్ చేస్తే 25 చేత భాగిస్తే నాకు శేషం 3 వస్తుంది. ఎందుకంటే చివరి 2 అంకెలు 03 ఉంది. 03 అంటే 25 చేత భాగించబడాలి అంటే దాని మీనింగ్ ఏమొద్ది, 103/25. 103/25 అంటే శేషం 3 వస్తుంది. నాకు 3 కావాలి, 3 వచ్చింది. అవునా కదా? అంటే ఇది ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ 02 ఉన్నాయి. 02 అంటే నథింగ్ బట్ 102ని 25 చేత భాగిస్తే శేషం 2 వస్తుంది. కానీ ప్రశ్న ఏమో శేషం 3 కావాలంది కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చివరి 2 అంకెలు 20 25లో పోతుందా? పోవట్లేదు, రాంగ్ ఆన్సర్. చివరి 2 అంకెలు 23 25లో పోతుందా? పోవట్లేదు, రాంగ్ ఆన్సర్. అంటే మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే మొహమాటం లేకుండా ఆప్షన్ 1. అర్థమైందా? మొహమాటం లేకుండా ఆప్షన్ 1. నేనేం చేశానంటే ఇక్కడ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం మన ఆన్సర్ అనేది 8 చేత కానీ 16 చేత కానీ 18 చేత కానీ 20 చేత కానీ 25 చేత కానీ భాగించినప్పుడు శేషము 3 వస్తుందని చెప్పారు. అవునా కదా? శేషం 3. అందుకని 25 చేత భాగించినప్పుడు శేషం 3 ఎక్కడ వస్తుందా అని చూశాను. 25 చేత భాగించినప్పుడు శేషం 3 ఎక్కడ వస్తుందా అని చూస్తే ఆప్షన్ 1లో వచ్చింది. ఆప్షన్ 1 ఆన్సర్ అయింది. అలా అయినా చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకోండి నేను చెప్పిన విధంగా మీరు 7 డివిజిబుల్ రూల్ 7 చేత భాగించబడాలి. 7 డివిజిబుల్ రూల్ చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేయండి. చెక్ చేస్తే ఏమవుతుందంటే 7 టన్స్ ఆర్ 70. ఇంకా మనకి ఏం మిగిలిపోయింది 2 అంటే 20. అవునా కదా? 7 2s ఆర్ 14. 14 and 6 మిగిలిపోయింది. 6 and 63. 7 9s ఆర్ 63. చూడండి పోయింది, ఇది 7లో పోయింది. అవునా కదా? 2 రకాలుగా చేసుకోవచ్చు. మీరైతే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ దీని ప్రకారం చేసుకోవచ్చు. లేదా ప్రశ్న చెప్పిన దాని ప్రకారం మన ఆన్సర్ అనేది 7 చేత భాగించబడుతుంది. మన ఆన్సర్ 7 చేత భాగించబడుతుంది. ఈ లాజిక్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఎలా చేసిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. చూడండి, ప్రతి ఒక్కరు కూడా చూసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా సరే కమెంట్ చేయొచ్చు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా మీ డౌట్స్ ఏమైనా సరే కమెంట్ చేయొచ్చు. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనేమంటానంటే మీరు ఒకవేళ సీరియస్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయితే మీరు చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ కోచింగ్ తీసుకుంటూ ఒకవేళ మంచి కోచింగ్ కోసం ఎదురు చూసినట్టయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు మ్యాథ్స్ అంటే భయపడిపోతూ అదేదో ఒక కష్టమైన విషయమేమో అని అనుకుని మేము నాన్ మ్యాథ్స్ సార్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు అని చాలామంది విద్యార్థులు కంగారు పడిపోయి మ్యాథ్స్లో మార్కులు పోగొట్టుకుంటారు. కొంతమంది మ్యాథ్స్ని చదవడం మానేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే మ్యాథ్స్ ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయడం మానేస్తుంటారు. కానీ నేనేమంటానంటే మ్యాథ్స్ అనే దాన్ని ప్రాపర్గా చెప్పితే ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోగలరు. ఇక్కడ నాన్ మ్యాథ్స్ అనే భేదమేమీ లేవు. దానిని చెప్పే విధంగా ప్రాపర్గా నేర్పించాలి. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనే సంబంధం లేకోకుండా మీకు మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చే విధంగా నేర్పించే బాధ్యత నాది. దానికి కావాల్సిన విధంగా
ప్రాపర్ వేలో మీకు బేసిక్స్ నేర్పించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేకోకుండా స్మార్ట్ వేలో స్మార్ట్ అప్రోచెస్తో యూనిక్ అప్రోచెస్తో క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలని నేను మీకు నేర్పించబోతున్నాను. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ దాంట్లో కంప్లీట్ కోర్స్ ఉంటాయి. అక్కడైతే మీకు కంప్లీట్గా బేసిక్స్ చెప్పి ఆ తర్వాత మీకు షార్ట్ కట్స్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్తాను, కానీ మీ కంప్లీట్ కోర్స్లో అక్కడ మీకు బేసిక్స్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్తాను, ఆ తర్వాత ఆ షార్ట్ కట్ ఎందుకు వచ్చిందని చెప్పి అప్పుడు షార్ట్ కట్ అప్లై చేస్తాం. కానీ ఇక్కడ ఏమిటంటే మనకున్న సమయంలో డైరెక్ట్గా షార్ట్ కట్స్ అప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్వశ్చన్ చూడండి ఏం చెప్తున్నారు. 4 runners స్టార్ట్ రన్నింగ్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్. దే టుక్ 280 seconds, 350 seconds, 420 seconds and 560 seconds respectively to complete one round. After how much time in seconds do they meet at the starting point for the first time? నలుగురు పరుగుదారులు ఒక వృత్తాకారం ట్రాక్పై ఒక పాయింట్ నుండి ఒకేసారి పరిగెత్తడం ప్రారంభించారు. వారు ఒక రౌండ్ పూర్తి చేయడానికి వరుసగా 280 సెకండ్లు, 350 సెకండ్లు, 420 సెకండ్లు మరియు 560 సెకండ్లు పడుతుంది. ఎంత సమయం తర్వాత సెకండ్లో వారు మొదటిసారి ప్రారంభ స్థానం వద్ద కలుస్తారు? ఇది ప్రశ్న. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది. నలుగురు వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళు నలుగురు ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు. ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా పరిగెట్టడం మొదలుపెట్టారు. ప్రశ్న ఏమంటారంటే వీళ్ళు నలుగురు ఈ మొదటి స్థానంలో ఎప్పుడు కలుస్తారు? అర్థమైందా? ఈ నలుగురు కూడా వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు కలుస్తారు అంటారనమాట. ఇక ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్సిఎం కట్టాలి. ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం చూడండి మనకిచ్చిన వాల్యూస్ ఏమిటి? మనకిచ్చిన వాల్యూస్ ఎల్సిఎం కట్టాలి. మనకిచ్చిన వాల్యూస్ ఏంటో చూడండి ఒకసారి. మనకిచ్చిన వాల్యూస్ ఏంటంటే 280 అవునా కదా, 350, నెక్స్ట్ 420, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 560 అవునా కదా. మీరు ఒక్కసారి వీటిని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడే మన ఆన్సర్ తెలిసిపోతుంది. ఆన్సర్ ఏంటి అంటే 8400 అని ఇక్కడే తెలిసిపోతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా దీన్ని గమనిస్తే ఆన్సర్ అని తెలిసిపోతుంది. అవునా కదా. మీరు జాగ్రత్తగా గమనించండి. గమనిస్తే ఇది ఎలా ఉందంటే 7 × 40, ఇది ఎలా ఉంది అంటే 7 × 50, ఇది ఎలా ఉంది అంటే 7 × 60 అవునా. ఇది ఎలా ఉంది అంటే 7 × 80 అవునా. అంటే మన ఆన్సర్ ఎలా ఉండాలి? మన ఆన్సర్ ఎలా ఉండాలంటే ఖచ్చితంగా 7 యొక్క గుణిజం అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి 7 × 40, 7 × 50, 7 × 60, 7 × 80 అంటే మన ఆన్సర్ 7 మల్టిపుల్. మన ఆన్సర్ 7 యొక్క గుణిజం అవునా కదా. మన ఆన్సర్ 7 యొక్క గుణిజం అవ్వాలి. 7 మల్టిపుల్ 7 యొక్క గుణిజం. మన ఆన్సర్ 7 యొక్క గుణిజం అవ్వాలి. 7 యొక్క గుణిజం ఒక్కటి మాత్రమే ఉంది. ఇదే ఆన్సర్ అవుద్ది. మళ్ళీ మొత్తం అంతా సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్న ఇక్కడ చూసిన వెంటనే నేనైతే ఆన్సర్ పెట్టేస్తాను. ప్రశ్న ఇక్కడ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేస్తాను. కానీ మీకోసమే ఇదంతా రాసి చూపించాను. నేనైతే డైరెక్ట్గా ఈ ప్రశ్న చూసిన వెంటనే ఆ నెంబర్స్ని మీరు గమనిస్తే కనుక అవన్నీ కూడా 7 యొక్క గుణిజాలు. అంటే మన ఆన్సర్ కూడా 7 యొక్క గుణిజం అవ్వాలి. 7 మల్టిపుల్ ఒక్కటే ఆప్షన్ ఉంది, అది ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. ఈ క్వశ్చన్ చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 126 times their HCF. If their HCF is 7 and difference between the 2 numbers is 5 times the HCF, then the sum of 2 numbers is. 2 సంఖ్యల కాసాగు వాటి గాసాబా కంటే 126 రెట్లు. వాటి గాసాబా 7 అయితే మరియు 2 సంఖ్యల మధ్య వ్యత్యాసము గాసాబా కంటే 5 రెట్లు ఉంటే అప్పుడు 2 సంఖ్యల మొత్తము ఎంత అని ప్రశ్న అడుగుతున్నారు. మంచి ప్రశ్న, జాగ్రత్తగా గమనించండి. ఆన్సర్ ఏమిటో కమెంట్ చేయండి. ఒక్కసారి గమనించండి. ప్రశ్న చెప్పింది ఏంటంటే ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 126 times ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్. ఇఫ్ హెచ్సిఎఫ్ ఈజ్ 7 అంటే ఇక్కడ గమనించండి. హెచ్సిఎఫ్ చెప్పేశారు. హెచ్సిఎఫ్ ఎంత అంటే 7 అంట. ఎల్సిఎం కూడా చెప్పేశారు. ఎల్సిఎం ఏమిటి అంటే 176 times ఆఫ్ హెచ్సిఎఫ్ అంటే 126 times హెచ్సిఎఫ్ అంటే 126 × 7 అవుద్ది. అవునా కదా. ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 126 times ఆఫ్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ 7 అని చెప్పారు కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 126 × 7 అవుద్ది. అలానే వాళ్ళు ఏం చెప్పారంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 5. ఆ 2 numbers యొక్క డిఫరెన్స్ 5 అని చెప్పారు. దెన్ ద సమ్ ఆఫ్ 2 numbers అడుగుతున్నారు. ఆ 2 numbers యొక్క సమ్ అడుగుతున్నారు. గమనించండి. ఆ 2 numbers యొక్క సమ్ అనేది 7 మల్టిపుల్ అవ్వాలి. అవునా కదా. ఆ 2 numbers యొక్క సమ్ అనేది 7 మల్టిపుల్ అవ్వాలి. ఎందుకంటే హెచ్సిఎఫ్ 7 అయినప్పుడు, గమనించండి, హెచ్సిఎఫ్ 7 అయినప్పుడు
హెచ్సిఎఫ్ 7 అయినప్పుడు ఇక్కడ సపోజ్ చూడండి, ఒక నెంబర్ ఏ ఒక నెంబర్ బి అనుకోండి, అప్పుడు హెచ్సిఎఫ్ 7 అయింది అనుకోండి, హెచ్సిఎఫ్ 7 అయితే ఏమవుద్ది, ఒక నెంబర్ 7x అవుద్ది, ఇంకో నెంబర్ ఏమో 7y అవుద్ది, అవునా కదా. ఒక నెంబర్ 7x అవుద్ది, ఇంకో నెంబర్ 7y అవుద్ది, ఎందుకంటే హెచ్సిఎఫ్ చెప్పారు. హెచ్సిఎఫ్ అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ గాసాబా హెచ్సిఎఫ్ 7 కాబట్టి అప్పుడు ఒక నెంబర్ 7x అవుద్ది, ఒక నెంబర్ 7y అవుద్ది, అవునా కదా. ఒక నెంబర్ 7x, ఒక నెంబర్ 7y, ఎస్ ఆర్ నో. హెచ్సిఎఫ్ 7 కాబట్టి, హెచ్సిఎఫ్ అనేది 7 కాబట్టి ఒక నెంబర్ 7x అవుద్ది, ఇంకో నెంబర్ వచ్చేసరికి 7y అవుద్ది. మరి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే అప్పుడు ఏమవుద్ది, మన ఆన్సర్ అనేది 7 మల్టిపుల్ 7 యొక్క గుణిజం. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 7x ప్లస్ 7y, 7x ప్లస్ 7y అంటే 7 కామన్ తీసేయండి, 7 కామన్ తీస్తే 7 ఆఫ్ x ప్లస్ y అంటే దాని మీనింగ్ 7 యొక్క గుణిజం. మన ఆన్సర్ 7 యొక్క గుణిజం. 7 మల్టిపుల్ ఏది ఉంటే అది ఆన్సర్. చెక్ చేయండి, 7 మల్టిపుల్ ఏది ఉంటే అది ఆన్సర్. ఇక్కడ 7 మల్టిపుల్ ఏది ఉంటే అది ఆన్సర్. 7 మల్టిపుల్ 7 యొక్క గుణిజం ఏది ఉంటే అది ఆన్సర్ అవుద్ది. చెక్ చేయండి, 7 8 టైమ్స్ చేస్తే 56 అంటే ఇంకెంత మిగిలిపోతుంది ఇక్కడ, 56 అంటే 5, 51 పోదు, రాంగ్ ఆన్సర్. ఇక చూడండి 7 3 టైమ్స్ 21 కానీ 8 పోదు, రాంగ్ ఆన్సర్. ఇక 7 2 టైమ్స్ చేస్తే 14 అంటే ఇంకా 21, 7 3 టైమ్స్ 21 పోయిందిగా. ఎస్, ఇది సరిపోయింది కాబట్టి ఇది ఆన్సర్ అయిపోద్ది, అవునా కదా. సరిపోయింది కాబట్టి ఇది ఆన్సర్ అవుద్ది. ఒకసారి ఇది చెక్ చేసుకోండి, ఇది చెక్ చేసుకుంటే ఇది కూడా పోదు, రాంగ్ ఆన్సర్. మన ఆన్సర్ 7 యొక్క మల్టిపుల్ 7 యొక్క గుణిజం అవ్వాలి. ప్రశ్నలో చాలా క్లియర్ చెప్పారు. ఆ నెంబర్స్కి హెచ్సిఎఫ్ 7 అని చెప్పారు. హెచ్సిఎఫ్ 7 అన్నప్పుడు ఒక నెంబర్ 7x అవుద్ది, ఇంకో నెంబర్ 7y అవుద్ది. చూడండి, ఇది కేవలం మీకు అర్థం అవడం కోసమే నేను రాశాను, బట్ నిజానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది రాయాల్సిన అవసరం లేదు. మళ్ళీ చాలామందికి 7 మల్టిపుల్ ఎందుకు తీసుకున్నాను అనే పాయింట్ అర్థం కాదు కాబట్టి అది రాశాను. ఒక నెంబర్ 7x అవుద్ది, ఇంకో నెంబర్ 7y అవుద్ది. మనకు కావాల్సిన సమ్ కాబట్టి 7x ప్లస్ 7y అంటే మన ఆన్సర్ అనేది 7 మల్టిపుల్ 7 యొక్క గుణిజం కావాలి. 7 యొక్క గుణిజం అంటే ఒకటే ఆన్సర్ ఉంది, 7 యొక్క గుణిజం 161, అదే ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రతి ఒక్క విద్యార్థి నెక్స్ట్ క్వశ్చన్ అందరూ కూడా ట్రై చేయాలి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. లేటెస్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ, లేటెస్ట్ 2025లో అడిగిన క్వశ్చన్లు, లేటెస్ట్ క్వశ్చన్స్. అందరూ కూడా ట్రై చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. మన ఛాలెంజ్ గుర్తున్నది కదా, పెన్ను పేపర్ లేకుండా పెట్టడమే మన ఛాలెంజ్. నో పెన్ నో పేపర్ ఛాలెంజ్. నో పెన్ నో పేపర్ ఛాలెంజ్లో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేస్తూ ఉండాలి. మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే విద్యార్థి అయితే కనుక మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీకు ఇది ఒక మంచి అవకాశం అనమాట. అందుకని ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే సీరియస్గా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా ట్రై చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. నో పెన్ నో పేపర్ ఛాలెంజ్ అనే సంగతి మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. Yes, fantastic guys. Shabash. Next question చూడండి. The LCM of two numbers is 126 times their HCF. If HCF is 7 and the difference between the two numbers is 5 times the HCF, then the product of two numbers is. చూడండి, సేమ్ టు సేమ్ ఇందాడు క్వశ్చనే, కాకపోతే ఇందాడు క్వశ్చన్లో వాళ్ళు మనల్ని సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అడిగారు, ఈసారేమో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అర్థమైందా? అంటే ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం అడుగుతున్నారు. ఇందాకడేమో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అడిగారు, అంటే ఆ రెండు సంఖ్యల మొత్తము ఎంత అని అడిగారు, మొత్తము. ఇందాడు క్వశ్చన్లో సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అడిగారు, ఈసారి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అడుగుతున్నారు. గమనించండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక అప్పుడు ఏమవుద్ది, ఒకటేమో 7x అవుద్ది, ఒకటేమో 7y అవుద్ది. ప్రొడక్ట్ కాబట్టి ఇంటూ అంటే దాని మీనింగ్ ఏంటి, మళ్ళీ మన ఆన్సర్ అనేది 7 మల్టిపుల్ అవ్వాలి, అవునా కదా. సేమ్ క్వశ్చన్ అంతా సేమ్ టు సేమ్, కాకపోతే ఏంటంటే ఇందాకడేమో సమ్ అడిగారు, ఈసారేమో ప్రొడక్ట్ అడిగారు. ఇందాక మనం ఏం చెప్పాము, సమ్ అన్నప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ అనేది 7 మల్టిపుల్ అవుద్దని చెప్పాము, అవునా కదా. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేసామనుకో 7x ఇంటూ 7y చేస్తే మళ్ళీ మన ఆన్సర్ 7 మల్టిపుల్ అవ్వాలి, 7 యొక్క గుణిజం అవ్వాలి, అవునా కదా. మన ఆన్సర్లో 7 గుణిజం ఏది ఉంటే అది ఆన్సర్, 7 మల్టిపుల్ ఏది ఉంటే అది ఆన్సర్. చెక్ చేసుకోండి, ఆన్సర్లో 7 మల్టిపుల్ ఏది ఉంటే అదే ఆన్సర్ అవుద్ది. 7 మల్టిపుల్ చెక్ చేయండి, 7 2 times 14, 7 1s are 7 కానీ 6 పోవట్లేదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 7 8 టైమ్స్ చేస్తే 56 అంటే 5 మిగిలిపోయింది, అవునా కదా. మళ్ళీ 7 8 టైమ్స్ చేస్తే 56, 1 మిగిలిపోయింది, 14 అంటే పోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుద్ది, అవునా కదా. కావాల్సి ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ చెక్ చేస్తే ఏమవుతుంది, 7 పోతుంది, కానీ తర్వాత ఇక్కడ ఏమవుతుంది చూడండి, 14 అంటే 24, ఇది పోదు, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. 7 9 times 63 అంటే మళ్ళీ 17 వచ్చింది, 7 2 times చేస్తే 14 అంటే ఎంత మిగిలిపోయింది, 3 31 పోదు, రాంగ్ ఆన్సర్, అవునా కదా. మరి రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 2. ఎస్, ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. అర్థమైందా? మన ఆన్సర్ 7 మల్టిపుల్ 7 యొక్క గుణిజం అవ్వాలి. ఆన్సర్ అనేది 7 మల్టిపుల్ 7 యొక్క గుణిజం. ఎవరైతే విద్యార్థులు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, లేటెస్ట్గా వచ్చిన క్వశ్చన్, SSC GD 2025 లేటెస్ట్ క్వశ్చన్ అనమాట. ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో గమనించాలి. ఒక్కసారి చూడండి, ఇక్కడ ద LCM ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 2079 అండ్ their HCF ఈస్ 27. If one of the number is 189, then how much is the second number?
రెండు సంఖ్యల యొక్క కాసాగు 2079 మరియు వాటి యొక్క గాసాబా 27. ఆ సంఖ్యల్లో ఒకటి 189 అయితే రెండో సంఖ్య ఏమిటి అంటున్నారు. చూడండి, ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఆల్రెడీ మనకు షార్ట్ కట్ తెలుసు. అదేమిటంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ మనకు తెలిసి. అలానే ఒక నెంబర్ ఇచ్చి ఇంకో నెంబర్ని కనుక్కోమంటే కనుక అప్పుడు షార్ట్ కట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ రెండు నెంబర్స్ ఏబి అనుకుంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే కాసాగా గాసాబా మల్టిప్లై చేస్తే అది దేనికి సమానం అంటే ఆ రెండు అంకెల యొక్క లబ్ధముకు సమానం. అర్థమైందా? ఈ ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏబి. ఇదే మన షార్ట్ కట్. ఇప్పుడు గమనించండి, ఎల్సిఎం తెలుసు. ఎల్సిఎం ఎంత అంటే 2079. ఎల్సిఎం తెలుసు, అవునా కదా? 2079. హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ కూడా తెలుసు. హెచ్సిఎఫ్ ఎంత అంటే 27. హెచ్సిఎఫ్ 27, అవునా? అలానే ఒక అంకె తెలుసు మనకి. ఒక అంకె ఎంత అంటే 189. ఒక అంకె 189. ఇంకొక అంకె ఏమిటో మనకు కావాలి. ఇంకొక అంకె ఎస్ ఆర్ నో, ఇంకొక అంకె కావాలి. గమనించండి, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ ఏమొస్తుందో చేయాలి, అవునా కదా? కానీ నేనేమంటానంటే అనవసరంగా దీన్ని సింప్లిఫై చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. జస్ట్ లాస్ట్ డిజిట్ మల్టిప్లై చేయండి. ఎందుకంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాలంటే చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు. అందుకని లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 9 7 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది? 9 7 టైమ్స్ 63 అంటే లాస్ట్లో 3 వస్తుంది, అవునా కదా? 9 7 63 అంటే లాస్ట్లో 3 వస్తుంది. యూనిట్ ప్లేస్ 3 వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 వచ్చింది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా 3 రావాలి. మరి 3 రావాలి అంటే ఇక్కడ ఏముంది? 9 దేంతో మల్టిప్లై అయితే 3 వచ్చుద్ది. చూద్దాం, 9 దేంతో మల్టిప్లై 3 వచ్చుద్ది. 9 7 63, అవునా కదా? 9 7 63. 9 4 టైమ్స్ అయితే 36 కాబట్టి రాంగ్ ఆన్సర్. 6 వచ్చింది కాబట్టి 9 9 81, లాస్ట్లో 1 వచ్చింది, రాంగ్ ఆన్సర్. 9 6 54, 4 వచ్చింది, రాంగ్ ఆన్సర్. మనకు కావాల్సింది 3 కావాలన్నాము. 3 ఎక్కడ వచ్చిందంటే ఆప్షన్ 1, అవునా కదా? ఎప్పుడైతే ఇక్కడ మనం 297 పెడతామో 297, అప్పుడు మనకి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తే 297 లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేస్తే సరిపోయింది, అవునా కదా? లాస్ట్ డిజిట్ 3 రావాలి. లెఫ్ట్ సైడ్ 3 వచ్చింది కాబట్టి రైట్ సైడ్ కూడా 3 రావాలి. అలా 3 రావాలి అంటే ఆన్సర్ ఏమవ్వాలి? 297. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ అలాంటి క్వశ్చనే. ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. ట్రై చేయాలి, అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ చెప్పారు 4158, హెచ్సిఎఫ్ చెప్పారు 54, అలానే ఒక అంకె చెప్పారు 378. ఇంకొక అంకె ఏమిటి అంటున్నారు, అవునా కదా? కాసాగా చెప్పారు, కాసాగా 4158. అలానే గాసాబా కూడా చెప్పారు, గాసాబా 54. ఒక అంకె ఎంతో చెప్పారు, ఒక అంకె ఎంత అంటే 378. ఇంకొక అంకె ఏమిటి అని అడుగుతున్నారు మనల్ని. ఇంకొక అంకె ఎస్ ఆర్ నో మనకు కావాలి. ఎస్, ఇప్పుడు ఒక్కసారి మనం వెరిఫై చేసి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పాలి. గమనించండి, నేను లాస్ట్ టెక్నిక్ అప్లై చేస్తాను. 8 ఉంది, 4 ఉంది. 8 4 టైమ్స్ చేస్తే 32 అంటే 2 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ 2 వచ్చింది. లాస్ట్ 2 వచ్చింది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా 2నే రావాలి. ఇక్కడ ఏముందంటే 8 ఉంది. 8 దేంతో మల్టిప్లై అయితే మనకు 2 వచ్చుద్ది. 8 దేంతో మల్టిప్లై అయితే 2 వచ్చుద్ది. చూద్దాం. 8 5 40 అంటే 0 వస్తుంది, రాంగ్ ఆన్సర్. 8 8 64, 4 వస్తుంది, రాంగ్ ఆన్సర్. 8 4 టైమ్స్ 32, 2 వచ్చింది. 8 9 టైమ్స్ 72, 2 వచ్చింది. గమనించండి, ఇక్కడ 4 వచ్చినా 2 వచ్చింది, 9 వచ్చినా 2 వచ్చింది. అంటే మనకి ఈ రెండు ఆన్సర్లో ఏదైనా అవడానికి అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో, ఈ రెండిట్లో ఏదైనా ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 8 4 32, 2 వచ్చేసింది. అలానే 8 9 72, 2 వచ్చింది, అవునా కదా? అంటే మనకి రెండు ఆప్షన్లు అవడానికి అవకాశం ఉంది. మరి రెండు ఆప్షన్లు అవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఏమిటి అనేది మనకు క్లారిటీ తీసుకురావాలి. అవునా కదా? ఎస్, అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఆన్సర్ ఏమిటి అని తీసుకురావడం కోసం మళ్ళీ మనం ఈ క్యాలిక్యులేషన్ మొత్తం అంతా చేయాలంటే చేయాల్సిన అవసరం లేకోకుండా గమనించండి. ఒక్కసారి మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది సుమారుగా మీరు చూడండి, ఇది 4000, ఇదేమో 50. 4050 చేసామనుకోండి. 4050 చేస్తే మన ఆన్సర్ మీరు గమనిస్తే కనుక 4050 చేస్తే కనుక మన ఆన్సర్ అప్రాక్సిమేట్లీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఏమైపోతుందంటే మన ఆన్సర్ అనేది 2 lakh, అవునా కదా? 4050 చేస్తే కనుక 2 lakh. ఇది చూడండి, ఇక్కడ 3 ఉంది. 3ని దేంతో మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ దగ్గరగా మన ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది.
దగ్గరగా ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. ఇవి చూడండి, ఇదేమో 450, ఇదేమో ఆల్మోస్ట్ 600. ఇగో చూడండి, ఇది నేను 3 into 450 చేశాను అనుకోండి, 3 into 450 చేస్తే ఆబ్వియస్లీ దీనికి రాదు, అవునా కదా? 3 into 450 రాదు ఆన్సర్. ఇగో 3 into 600 చేస్తే ఇగో 378 into 600, ఎందుకంటే 594 అంటే అప్రాక్సిమేట్లీ 600 కదా, అవునా కదా? అప్పుడు దేనికి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3కి ఆన్సర్ కండిషన్ సరిపోతుంది. మనకు కావాల్సిన వాల్యూ థర్డ్ వన్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు రెండింటికి కూడా సేమ్ లాస్ట్ షీట్ వచ్చింది కాబట్టే నేను ఏం చేస్తానంటే మొత్తాన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకోకుండా జస్ట్ ఇది ఏమవుద్ది అని చెక్ చేసుకున్నాను. ఇక్కడేమో 4000 ఉంది సుమారుగా, ఇక్కడ ఏమో 50 ఉంది. 4000 ఇంటూ 50, 4000 ఇంటూ 50, 4000 ఇంటూ 50 చేసుకుంటే కనుక మనకి ఏమొచ్చింది? సుమారుగా 2 లక్షలు వచ్చింది, అవునా కదా? అంటే మన ఆన్సర్ అప్రాక్సిమేట్లీ 2 lakhs. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 lakhs రావాలి. ఇదేమో 378, ఇదేమో 459. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 2 lakh వస్తుందా? రావట్లేదు. ఇచ్చోండి, ఇది సుమారుగా 600, ఇది 378 to 600 చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 2 lakh వచ్చేస్తుందా లేదా? ఎస్. సో ఆన్సర్ ఎంత అంటే 594, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్ని ఆన్సర్ ఏమిటో కామెంట్ చేయాలి. The product of two numbers 148176 and their LCM is 3528. What is their HCF? చూడండి, సేమ్ ఇందాక చెప్పిన కాన్సెప్టే, కానీ నెంబర్ పెద్దగా ఇచ్చారు. ఇది మీరు చూసి అనవసరంగా కంగారు పడద్దు. ఇది ఏంటంటే ఎల్సిఎం చెప్పేశారు. ఎల్సిఎం ఎంత అంటే 3528. ఎల్సిఎం ఎంత అంటే 3528. అలానే హెచ్సిఎఫ్ మనల్ని కనుక్కోమన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ చెప్పేశారు. ఎంత అంటే 148,176. అవునా కదా? మనకి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ చెప్పారు, ఎల్సిఎం చెప్పారు, హెచ్సిఎఫ్ అడుగుతున్నారు. గమనించండి, ఇక్కడ లాస్ట్ షీట్ ఏమొచ్చిందంటే 6 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ షీట్ 6 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా లాజిక్ 6 రావాలి. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసి 6 వచ్చింది. చెక్ చేద్దాం చూడండి. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 8 2 times చేస్తే 16, 6 వచ్చింది. 8 1 time చేస్తే 8, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇగో 8 2 times చేస్తే 16, మళ్ళీ 6 వచ్చింది. 8 6 times చేస్తే 48, 8 వచ్చింది. అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అంటే మనకి రెండు అవకాశాలు ఉన్నాయి, అవునా కదా? అయితే 42 లేకపోతే 32. మళ్ళీ నేనేమంటానంటే మొత్తం అంతా క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్గా మనకి ఆన్సర్ దగ్గరగా వెళ్ళడానికి ఏది అవకాశం ఉంది? ఇగో ఇక్కడ చూడండి, ఇది 3, ఇది 3 3 times చేస్తే 9 వచ్చుద్ది. కానీ ఇక్కడ నాకేం కావాలి? అప్రాక్సిమేట్లీ నాకు 14 కావాలి, అవునా కదా? 3 times చేస్తే 9 వచ్చుద్ది. 3 times చేస్తే 9 వచ్చుద్ది, అవునా కదా? ఎందుకంటే ఇది అప్రాక్సిమేట్లీ ఎంత ఉంది? 3500. 3500 30 చేశాను అనుకోండి, అప్పుడు నా ఆన్సర్ మీరు గమనిస్తే కనుక నాకేమో 14 చేంజ్ కావాలి, 14 చేంజ్, అవునా కదా? ఎస్ ఆర్ నో? అది 32 చేస్తే రాదు. ఇక్కడ మనకి 42 చేస్తే 3 4s are 12 కదా? 3 4s are 12. అంటే మనం దాని దగ్గరలోకి వెళ్తున్నాం, అవునా కదా? ఇది రాంగ్ ఆన్సర్ అయిపోతే రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఎస్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్. గమనించండి, ఇక్కడ రెండు ఆప్షన్లు కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి నేను ఏమంటానంటే ఇక్కడ అనవసరంగా మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసి నాకు క్యాలిక్యులేషన్ రాదు సార్ అని ఇబ్బంది పడ్డం కన్నా మన ఆన్సర్ ఏది అనేది మీరు ఆప్షన్లు దూరంగా ఉన్నాయి కాబట్టి అప్రాక్సిమేట్ చేసుకోండి. అప్రాక్సిమేట్ ఇక్కడ నాకు 14, ఫస్ట్ 2 ఈజ్ 14 కదా? మరి ఫస్ట్ 2 ఈజ్ 14 కాబట్టి అది ఎక్కడ వస్తుంది? 3 3s are చేస్తే నాకు 9 వచ్చుద్ది. కానీ 3 4s are చేస్తే 12 వచ్చుద్ది. 14 దగ్గరలోకి వెళ్తున్నాం మనం, అవునా కదా? అంటే మన ఆన్సర్ 42 అవుద్ది కానీ 32 అవ్వదు. రైట్ ఆన్సర్, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద నెంబర్స్ 8651, 8018, 7807 వేర్ డివైడెడ్ బై ద గ్రేటెస్ట్ నెంబర్ x, then the remainder in each case was the same. The value of x is 8651, 8018 మరియు 7807 సంఖ్యల్లోనూ అతిపెద్ద సంఖ్య xతో భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ శేషము ఒకే విధంగా ఉంటుంది. x విలువ ఎంత అని ప్రశ్న అడుగుతున్నారు. చూడండి, ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఏం చేయాలో ఆల్రెడీ మనం చెప్పాము, అవునా కదా? ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాము కదా? ఎస్ చేయండి, చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. మనకి ఏం అడుగుతున్నారు వాళ్ళు? వాల్యూ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నారు. వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్, అవునా కదా? డిఫరెన్స్ చూడండి, ఫస్ట్ వీళ్ళిద్దరు డిఫరెన్స్ తీసుకోండి. వీళ్ళిద్దరు డిఫరెన్స్ 8651, 8018 డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది? డిఫరెన్స్ ఎంత వస్తుంది మీరు గమనించండి. 51లో నుంచి 18 తీస్తామనుకోండి. 51లో నుంచి 18 తీస్తే ఎంత వస్తుంది మనకి? అప్పుడు 18 అంటే 20 అనుకుంటే 31 అంటే 33, ఇది ఒక 6 అంటే 633, అవునా కదా? వీళ్ళిద్దరి మళ్ళీ డిఫరెన్స్ ఎంత అంటే 633.
నెక్స్ట్ వెళితే మన డిఫరెన్స్, ఎందుకంటే మనం కట్టాల్సింది హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ డిఫరెన్స్ బి, బి డిఫరెన్స్ సి, సి డిఫరెన్స్ ఏ, అది కట్టాల్సింది మనం. ఫార్ములా ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ డిఫరెన్స్ బి, బి డిఫరెన్స్ సి, సి డిఫరెన్స్ ఏ, ఇది మన షార్ట్ కట్ ఇప్పుడు ఇక్కడ, అవునా కదా? అదే నేను చేస్తున్నాం. నెక్స్ట్ 8018కి 7807కి డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 7800 నుంచి 8000 అంటే 200, అవునా కదా? ఆ 200ను నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక 18లో నుంచి 7 తీస్తే 11, అవునా కదా? అంటే 211 డిఫరెన్స్ వస్తుంది, 211. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, ఈ రెండింటి మధ్యలో ఈ రెండు మధ్య డిఫరెన్స్ చూడండి. ఈ రెండు మధ్య డిఫరెన్స్ చూస్తే కనుక ఏమైపోతుంది? ఈ రెండు మధ్య డిఫరెన్స్ 800కి 7800కి 200 కలిపితే 8000, ఇది ఒక 600 ఉంది అంటే 800. 800ను 51లోంచి 7 తీస్తామనుకోండి, 51లోంచి 7 తీసేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది? 51లోంచి 7 తీసేస్తే 44, 844, ఎస్ 844. సో ఇప్పుడు మనం దీనికి హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ ఓకేనా? 844. ఇప్పుడు గమనించండి, ఇది మీరు ఎలా ఉందని జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది ఎలా ఉందంటే 211 ఇంటూ 3 ఉంది, ఇదేమో 211 ఇంటూ 1 ఉంది, ఇదేమో 211 ఇంటూ 4 ఉంది. ఇది చూసిన వెంటనే మనకు తెలిసిపోతుంది ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమిటి అంటే 211, అవునా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 211, అవునా కదా? క్వశ్చన్ అడిగింది అదే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు. ఎక్స్ ఏమిటి అంటున్నారు. ఎక్స్ ఎంత అంటే ఈ డిఫరెన్సెస్కి మనం హెచ్సిఎఫ్ కట్టాలి. డిఫరెన్సెస్కి హెచ్సిఎఫ్ కడితే అప్పుడు హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందంటే మనకి 211 వచ్చింది. డిఫరెన్సెస్కి హెచ్సిఎఫ్ కడితే హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందంటే 211. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 211. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. When the numbers 7807, 8022 and 8667 were divided by the greatest number x, then the remainder in each case was the same. The sum of the digits of the x is. ఇది కూడా సేమ్ టు సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే, కాకపోతే ఇందాడు ఏంటంటే ఎక్స్ కనుక్కోమన్నారు. ఈసారి ఏంటంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎక్స్, అంటే ఆ ఎక్స్లో ఉన్న డిజిట్స్ సమ్ చేస్తే ఏమవుతుంది అంటున్నారు. ఓకేనా? సేమ్ టు సేమ్ ఇందాక లాంటిదే మనం కట్టాల్సింది ఏంటంటే వాటి యొక్క డిఫరెన్స్కి హెచ్సిఎఫ్ కట్టాలి. డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 7807, 8022. ఇగో 8000 నుంచి 7800 తీస్తే 200, అవునా కదా? 200ను 22లోంచి 7 తీస్తామనుకోండి, 22లో నుంచి 7 తీస్తే 15, అంటే 215. డిఫరెన్స్ ఎంత అంటే 215. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ చూడండి. ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే కనుక 67 నుంచి 22 తీస్తామనుకోండి, 67 నుంచి 22 తీస్తే 45, అంటే డిఫరెన్స్ 645, అవునా? నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ చూడండి. ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే కనుక ఇక్కడ 7800 నుంచి అక్కడ 600 అంటే అప్పుడు 800 నుంచి 67 నుంచి 7 తీస్తే అప్పుడు ఎంత? 860, అవునా కదా? డిఫరెన్స్ ఎంత అంటే 860. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇది గమనిస్తే కనుక ఎలా ఉంది? ఇది ఎలా ఉందంటే ఇది 215 ఇంటూ 1లా ఉంది, ఇదేమో 215 ఇంటూ 3లా ఉంది, ఇదేమో 215 ఇంటూ 4లా ఉంది. మరి ఇక్కడ మనకు అర్థమైపోయింది ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అంటే 215, అవునా కదా? కానీ క్వశ్చన్ ఏమడిగిందంటే దీని యొక్క సమ్ అడిగింది. సమ్ 2 + 1 + 5. మరి 2 + 1 + 5 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 8 అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ అడిగింది సమ్ అడిగారు, సమ్ ఆఫ్ ద డిజిట్స్. మనకి హెచ్సిఎఫ్ ఎంత వస్తుందంటే 215 వచ్చింది. ఈ 215కి మనం సమ్ చేయాలి. 2 + 1 + 5, 2 + 1 + 5 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 8 వచ్చింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 8. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా లేటెస్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ అన్నమాట. చూడండి. ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 1163 అండ్ 2214 టు లీవ్ 15 and 82 respectively as remainder is 1163 మరియు 2214లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించిన వరుసగా 15 మరియు 82 శేషాలు వచ్చును అంటున్నారు. సో ఏమంటారు వీళ్ళు ఇక్కడ? భాగించినప్పుడు శేషాలు 15, 82 వస్తాయి అన్నమాట. ఓకేనా? అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 15ని అలానే ఆ 82ని తీసేస్తే అసలు మనకి అంకెలేంటి వస్తాయిగా, అవునా కదా? 13లోంచి 5 తీసామనుకోండి 8, అవునా కదా? 5లోంచి 1 తీస్తే 4, అంటే ఇది 1148 అవుద్ది, అవునా కదా? నెక్స్ట్ ఇది ఏమైపోవచ్చు చూడండి. 14లోంచి 2 తీసామనుకో, 4లోంచి 2 తీస్తే ఇది 2, అవునా కదా? నెక్స్ట్ 11లోంచి 8 తీస్తే 3, అవునా? ఇక్కడ ఏమైపోతుందంటే
2132 అవునా కదా, 2132. ఇదేమో 1148, ఇదేమో 2132. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెండిట్లో పోయే నెంబర్ మనకు కావాలి, అవునా కదా, ఈ రెండిట్లో పోయే నెంబర్ కావాలి మనకి, ఎస్ ఆర్ నో. మరి రెండిట్లో పోయే నెంబర్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి ఇప్పుడు హెచ్సిఎఫ్ కట్టాలి, హెచ్సిఎఫ్, అవునా కదా, హెచ్సిఎఫ్. మరి చూడండి, దీనికి హెచ్సిఎఫ్ కడితే ఏమొస్తుంది, 1148 2138, 1148 2138. వీటికి మనం హెచ్సిఎఫ్ కడితే ఏమొస్తుంది, హెచ్సిఎఫ్ కడితే చూడండి, హెచ్సిఎఫ్ కడితే ఏమొస్తుంది దీనికి 1148, ఈ రెండిట్లో 1148 అలానే 2132, అవునా కదా, ఎస్ ఆర్ నో. దీని హెచ్సిఎఫ్ కట్టండి, హెచ్సిఎఫ్ కట్టండి ఏమొస్తుందో ఒకసారి గమనించండి. యాక్చువల్గా మీరు గమనిస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే ఇది ఈవెన్ నెంబర్, ఇది కూడా ఈవెన్ నెంబర్, అవునా కదా. మరి ఈవెన్ నెంబర్స్ కాబట్టి మన ఆన్సర్ హెచ్సిఎఫ్ కట్టడం, మన ఆన్సర్ కూడా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, మన ఆన్సర్ కూడా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. మన ఆన్సర్ ఈవెన్ నెంబర్ అవ్వాలి కాబట్టి ఇది ఆడ్ నెంబర్, ఇగో ఈవెన్ నెంబర్ అంటే ఇది ఒకటే ఉంది, ఈవెన్ నెంబర్ 164 ఆన్సర్ అవుద్ది, 164, అవునా కదా. ఎందుకంటే మనకి ఈవెన్ నెంబర్ కావాలి, ఈవెన్ నెంబర్, ఎందుకంటే ఇక్కడ రెండు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ కూడా ఈవెన్ నెంబర్ అవ్వాలి. మన ఆన్సర్ ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్ ఒకటే ఉంది, ఇగో దీనికి కావాలనుకుంటే 164 × 7 అని రాస్తాము, 164 × 7, అవునా కదా. ఇదేమో 164 × 13, అవునా కదా, 164 × 13, ఎస్ ఆర్ నో. ఈ రెండు ఈవెన్ నెంబర్లు కాబట్టి మన ఆన్సర్ కూడా ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ అంటే 164 ఒక్కటే ఉంది ఈవెన్ నెంబర్, రైట్ ఆన్సర్ ఎస్. ఈ క్వశ్చన్ చూడండి, లేటెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ చూడండి. 33 guava trees, 55 banana trees and 88 malata trees need to be planted in a row such that each row contains the same number of trees of one type only. The minimum number of rows in which the trees may be planted is 33 జామ చెట్లు, 55 అరటి చెట్లు మరియు 88 మాల్టా చెట్లను వరుసలో నాటాలి. అంటే ప్రతి వరుసలో ఒకే రకమైన చెట్లు సంఖ్య సమానంగా ఉంటుంది. చూడండి, ప్రతి వరుసలో కూడా ఒకే రకం ఉండాలంట, అంటే ఒకే వరుసలో మొత్తం ఉంటే గోవా ఉండాలి, లేదా మొత్తం అరటి ఉండాలి, లేదా మొత్తం మాల్టా ఉండాలి. అలా ఒక వరుసలో ఏంటి ఒకే రకమైన చెట్లు ఉండాలి, చెట్ల సంఖ్య సమానంగా ఉంటుంది. అంటే ప్రతి వరుసలో కూడా చెట్ల సంఖ్య సమానంగా ఉండాలంట. చెట్లు నాటడానికి కనీసం వరుసలు సంఖ్య, అంటే ఈ చెట్లు నాటాలంటే మినిమం ఎన్ని వరుసలు కావాలంటున్నారన్నమాట. మినిమం ఎన్ని వరుసలు కావాలి ఈ చెట్లు నాటాలంటే, కనీసం ఎన్ని వరుసలు కావాలండి. ఎಷ್ಟో పెట్టుకుంటూ వెళ్తే చాలా వరుసలు వస్తాయి, కానీ ఏమంటారంటే వీళ్ళు కనీసం ఎన్ని వరుసలు కావాలి, ప్రతి వరుసలో కూడా ఒకే రకమైన చెట్లు ఉండాలి, అన్ని వరుసల్లో కూడా ఒకేలాగా మనం సమానంగా చెట్లను పాతాల్సిన అవసరం ఉంటుంది. అలానే ప్రతి వరుసలో కూడా ఒకే రకమైన చెట్లు, అంటే ఒక వరుస మనం పాతే మొత్తం అన్నీ కూడా, ఒక వరుస పాతే మనం మొత్తం అన్నీ కూడా అరటి చెట్లే పాతాలి, ఓకేనా. ఇంకో వరుస మనం పాతే అన్నీ కూడా ఏం చేయాలి, ఇంకో వరుస మొత్తం గోవా చెట్లు, జామ చెట్లే పాతాలి. ఇంకో వరుస మనం అంతా కూడా మాల్టా, ఓకేనా. ఇప్పుడు అలా పాతుకుంటూ పోతే ఎన్ని వరుసలు కనీసం కావాలంటున్నారు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రశ్నకి ఇలా ఉన్నప్పుడు మనకి మినిమం కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ 33 55 88 హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ దీనికి మీ హెచ్సిఎఫ్ కడితే హెచ్సిఎఫ్ ఎంత వస్తుందంటే 11 వస్తుంది. హెచ్సిఎఫ్ 11, అవునా కదా. ఎందుకంటే ఇది 3 × 11, ఇదేమో 5 × 11, ఇదేమో 8 × 11, అవునా కదా. అంటే హెచ్సిఎఫ్ గాసాబా ఎంత అంటే 11 వస్తుంది. హెచ్సిఎఫ్ ఎంత అంటే 11 వస్తుంది, అవునా కదా. అంటే ఒక్కొక్క వరుసలో 11 చెట్లు పాతాలి, ఒక్కొక్క వరుసలో 11 చెట్లు పాతాలి, ఒక్కొక్క వరుసలో 11 చెట్లు, ఓకే. ఇన్ ఈచ్ రో ఒక్కొక్క వరుసలో ఇన్ ఈచ్ రో 11 ప్లాంట్స్, ఇన్ ఈచ్ రో 11 ప్లాంట్స్, ఒక్కొక్క వరుసలో 11 చెట్లు, ఒక్కొక్క వరుసలో 11 చెట్లు, అర్థమైందా. అంటే మనకు తక్కువ వరుసలు అయిపోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక్కొక్క వరుసలో 11 చెట్లు పాతాలి, ఒక్కొక్క వరుసలో 11 చెట్లు పెడితే అప్పుడు గోవా చెట్లు జామ చెట్లు ఎన్ని ఉన్నాయంటే 33 ఉన్నాయి కాబట్టి జామ చెట్లకి ఎన్ని వరుసలు కావాలి, 3 వరుసలు కావాలి. ఒక్కొక్క వరుసలో 11 చెట్లు పెడితే మొత్తం 33 చెట్లు కానీ 3 వరుసలు కావాలి. నెక్స్ట్ అలానే అరటి ఏంటంటే 55 చెట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వరుసలో 11 పెడితే 5 వరుసలు కావాలి. ప్లస్ మాల్టా వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, మాల్టా వచ్చేసరికి 88 చెట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వరుసలో 11 పెడితే 8 వరుసలు కావాలి. మొత్తం మీద ఎన్ని వరుసలు కావాలి అంటే కనుక 3 + 5 + 8 3 + 5 + 8 అంటే 16 వరుసలు కావాలి. సో మినిమం ఎన్ని అంటే 16. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎంత అంటే 16, ఓకేనా. అని ఎవరి విద్యార్థులు తెలంగాణలో పోలీస్
ఉద్యోగం కొట్టాలనుకున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో పోలీస్ సంబంధించి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనుకున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది చంద్రలో యాప్లో అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 minutes లో కూడా కంప్లీట్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది అనమాట. అలాగే ఎవరైతే విద్యార్థులు ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించి అప్లై చేయాలనుకున్నారు దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కూడా మనం లాంచ్ చేసాము. ఈ కంప్లీట్ కోర్స్ కూడా మన ఛానల్లో యాప్ అవైలబిలిటీ ఉంది. అలాగే ఏఎల్పీకి సంబంధించి రైల్వే ఏఎల్పీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఈ కంప్లీట్ కోర్స్ CBT 1 సంబంధించి 2250 రూపాయలకి దీంట్లో ఫుల్ సిలబస్ అకార్డింగ్ టు నోటిఫికేషన్ మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు ఇంగ్లీష్ 2 minutes కూడా క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలాగే ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు రైల్వే గ్రూప్ డి సంబంధించిన ఎక్స్క్లూజివ్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఈ కంప్లీట్ కోర్సులో మొత్తం క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మనకి 1,999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. తెలుగు ఇంగ్లీష్ 2 minutes కూడా క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే ఎవరి విద్యార్థులు రైల్వే NTPC ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు CBT 1 CBT 2 రెండు కలిపి మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ మీకు ఇప్పుడు ఆఫర్లో 2250 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఎవరి విద్యార్థులు SS సంబంధించి CGL CHSL CPO MTO స్టెనోగ్రాఫర్ GD ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్సెస్ మీకు అన్నిటికి సంబంధించి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. దీంట్లో మీకు క్లాస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు టైర్ 1 టైర్ 2 రెండు కలిపి కంప్లీట్గా మీకు 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరి విద్యార్థులు అథమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేనే చెప్పబోతున్నాను. కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రతి టాపిక్ ఒక PDF ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టాపిక్ సంబంధించి లెవెల్ 1 లెవెల్ 2 ఎగ్జామ్ జరుగుతాయి. తెలుగు ఇంగ్లీష్ 2 minutes కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ బ్యాచ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అలాగే విద్యార్థులు తెలంగాణలో రాబోయే VRO VR ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ తెలుగు ఇంగ్లీష్ 2 minutes కూడా అవైలబిలిటీ ఉంది. కంప్లీట్ కోర్స్ మీకు 2250 రూపాయలు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ SS ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ ఉంది. ఈ కాంపాక్ట్ ద్వారా మీరు బ్యాంక్ ఎగ్జామ్ అన్ని రాయొచ్చు SS ఎగ్జామ్స్ అన్ని రాయొచ్చు రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయొచ్చు. ఈ కంప్లీట్ కాంపాక్ట్ అని మీకు ఇప్పుడు ఆఫర్లో కేవలం 4500 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరి విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటున్నారో PO మరియు క్లర్క్ సంబంధించి వాళ్ళ కోసం కంప్లీట్ బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. కంప్లీట్ బ్యాంక్ మహాప్యాక్లో మీ కంప్లీట్ సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు ఆఫర్లో 3600 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు తెలంగాణలో ఏపీలో గ్రూప్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ గ్రూప్స్కి సంబంధించిన కోర్స్ అనేవి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అలానే ఎవరి విద్యార్థులు UPSC CSET ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ UPSC స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ. దీంట్లో మీకు లేటెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ UPSC CSET బ్యాచ్ అనేది మనకి ఆఫర్లో 1500 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరి విద్యార్థులు తెలంగాణ మరియు ఏపీలో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ ఉంది. ఈ కాంపాక్ట్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ బ్యాచ్ అనేది మీకు తెలుగు ఇంగ్లీష్ 2 minutes కూడా అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్స్ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ GS కానీ ఈ సింగిల్ సబ్జెక్ట్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు సింగిల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకు ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి ప్రతి టాపిక్ సంబంధించిన PDF మిల్ ఉన్నది. అలానే మీకు దీంట్లో ఎగ్జామ్స్ కూడా టాపిక్ వైజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మీకు ఈ కోర్స్ అన్ని కూడా తెలుగు ఇంగ్లీష్ 2 minutes కూడా ఆఫర్ అవైలబిలిటీ అనమాట. అలా మీకు అన్ని కోర్స్ ఆఫర్ అవైలబిలిటీ. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే దానికి సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ మన ఛానల్లో యాప్లో ఉన్నాయి. మీరు కావాల్సిన ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసులు ఫ్రీగా ఉంటే దానికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు డెమో క్లాసులు వినండి క్లాసులు నచ్చితే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా మంచిగా మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.